we are at 60 kilometers per hour and now we are at 80 kilometers per hour. So you can check the audio quality at 90. Now it is at 100. So how's the audio quality at 100? I guess there will be some wind noise over here. What's up guys, welcome back. If you don't know me, this is Kamal and I'll be posting videos on YouTube. So actually దీంట్లో సోనీ మైక్ ఇన్స్టాల్ చేశాను. ఇంతకుముందు Mauno AU400 ఉండేది, but I've faced some wind buffer issues in that mic, so I've changed to this. I'll also showcase you how I've set up my motovlog setup. We are here at some secret location. So as you can see, this is my motovlogging setup. I have this GoPro Hero level. We have also this Ulanzi case. So the GoPro level goes into this case and ఇది వచ్చేసి మైక్ అడాప్టర్. ఖచ్చితంగా ఆడియో రికార్డ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీకు GoPro ప్రొవైడ్ చేసే మైక్ అడాప్టర్ ఖచ్చితంగా కావాలి. సో ఇది వచ్చేసి నాకు కొత్త మైక్, ఇది సోనీ మోడల్ నెంబర్ ఐ విల్ మెన్షన్ దేర్. సో ఇది వచ్చేసి మైక్. బేసిక్గా ఏంటంటే మీకు అడాప్టర్తో పాటు మీరు జనరల్గా మైక్స్ చూసుకుంటే అవన్నీ టీఆర్ఆర్ పోర్ట్ తోటి వస్తాయి. సో గోప్రో మైక్ అడాప్టర్కి టీఆర్ఆర్ఎస్ పోర్ట్ కనెక్ట్ చేయాలి, బికాస్ టీఆర్ఆర్ పోర్ట్ ఓన్లీ మొబైల్ ఫోన్స్కి కనెక్ట్ అవుతుంది. అండ్ టీఆర్ఆర్ మనకు ప్రొవైడ్ చేసే టీఆర్ఆర్ పోర్ట్ కాబట్టి, టీఆర్ఆర్ పిన్ కాబట్టి మీరు గోప్రోకి కనెక్ట్ చేసినప్పుడు అది సౌండ్ క్యాప్చర్ చేయదు. సో బేసిక్గా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఈ పిన్ చూసారు కదా, ఈ పిన్లో మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది వచ్చేసి మన కెమెరాకి యూజ్ చేసే మైక్స్ ఇవి. బేసిక్గా నార్మల్ మైక్రోఫోన్స్లో మీకు 3 లైన్స్ ఉంటాయి. సో 3 లైన్స్ ఉన్నవి కెమెరా కనెక్ట్ చేస్తే అవి కనెక్ట్ అవ్వవు. సో మనం అడిషనల్గా ఒక థర్డ్ పార్టీ అడాప్టర్ యూజ్ చేయాలి, ఆర్ సమ్ మైక్స్ విల్ ప్రొవైడ్ దెమ్. సో ఆ అడాప్టర్ యూజ్ చేసినప్పుడు మనము ఇది లెంగ్త్ అయిపోతుంది అనమాట. సో బేసిక్గా ఈ సోనీ మైక్ తోటి ఏంటంటే ఇది డైరెక్ట్గా కెమెరాకి సపోర్ట్ చేసే పిన్ తోటి వస్తుంది. సో డైరెక్ట్గా మనం కనెక్ట్ చేసేస్తాము. సో వాట్ హ్యావ్ డన్ ఇస్, నేను ఇక్కడ ఈ మౌంట్ వచ్చేసి ఎంసీల్తో ప్లేస్ చేశాను, బికాస్ ఐ థింక్ ఎంసీల్ ఇస్ ద సేఫెస్ట్ వే టు మౌంట్ అవర్ గోప్రో, బికాస్ గోప్రో విల్ కాస్ట్ చార్జ్ అరౌండ్ 45,000 to 50,000. సో నేను ఇంకా వేరే అడిషనల్ లైక్ 3M టేప్ తోటి వాటి చేసి రిస్క్ చేయదలుచుకోలేదు నేను. సో కెమెరా సెటప్ అయితే ఇది. మనకి ఈ వైరింగ్ వచ్చేసి లోపలికి వెళ్తుంది. ఈ మైక్రోఫోన్ ఈ లెవెలియా మైక్రోఫోన్ తోటి ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీని వైర్ చాలా లెంగ్త్ ఉండదు, జస్ట్ 1 మీటర్ లెంగ్త్ ఉంటుంది. సో నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా కనెక్ట్ చేసి లోపల వెనకాల ప్యాడింగ్ వెనకాల ఫిట్ చేసేసాను. డైరెక్ట్ ఇక్కడ వచ్చేసి మనకు మైక్రోఫోన్ లోపల ఉంటుంది. సో ఇక్కడ మైక్రోఫోన్ ఇక్కడ ప్లేస్ చేశాను విత్ 3M టేప్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి నా గోప్రో సెటప్ ఇది. సో B-rolls కమింగ్ ఇన్ 1, 2, 3. So right now the visor is open. So wind noise ఎలా వస్తుందో మీరు చూడొచ్చు. Also I need to check. So ఈ లైన్ దాటే వరకు మనం వైజర్ ఓపెన్ చేసి పెడదాము, సో దాట్ మనకి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇప్పుడు నా వాయిస్ ఎంత విండ్ బఫర్ వస్తుందో మీరు చూడొచ్చు. సో స్పీడ్ వచ్చేసి 60 km/h.
విండ్ నాయిస్ ఇంకా తెలుస్తుంది, బాగా తెలుస్తున్నట్టుంది. సో 80 kilometers and now we are at 90 kilometers. సో విండ్ నాయిస్ ఎంత డిస్టర్బింగ్గా ఉందో చూడొచ్చు మీరు. సో వన్స్ మనం ఇప్పుడు వైజర్ క్లోజ్ చేద్దాము and now we'll check the wind noise. So the visor is closed now. You can now see the difference with the wind noise. We are at 60 kilometers per hour and now we are at 80 kilometers per hour. So you can see the difference with the visor open and now with the visor closed. So I guess the audio quality is good. So you can check the audio quality at 90. Now it is at 100. So how's the audio quality at 100? I guess there will be some wind noise over here. The speed right now is 100 kilometers per hour and you're hearing from the Sony mic. The visor is closed right now. Wind noise వస్తుందో లేదో చూడొచ్చు మీరు. One second. So that's it for today guys. We'll meet in the next vlog. Subscribe to our channel and keep us supporting. Thank you.